మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఏలూరు జిల్లాలోని ఎర్రగుంటపల్లిలో మైనర్ బాలికలను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడంటూ బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఉద్యోగి శశికుమార్ పై ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో పలు షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. తమను కూడా లైంగికంగా వేధించాడని ఓ ప్రైవేట్ హాస్టల్లోని 28 మంది మైనర్ బాలికలు అధికారులకు వాంగ్మూలం ఇవ్వడం కలకలం రేపుతోంది. బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఉద్యోగిగా పనిచేస్తున్న శశికుమార్ ప్రైవేటుగా శ్రీ స్వామి దయానంద సరస్వతి సేవాశ్రమం పేరుతో ఏలూరులో గర్ల్స్ హాస్టల్ నిర్వహిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేని ఆ హాస్టల్కు తన భార్య మనీశ్రీని వార్డెన్గా పెట్టి కార్యకలాపాలు సాగిస్తున్నారు. అయితే 2023 ఫిబ్రవరి నెలలో ప్రారంభమైన ఈ హాస్టల్లో ప్రస్తుతం ప్రైమరీ స్కూల్ నుంచి డిగ్రీ వరకు చదువుతున్న 45 మంది విద్యార్థినులు ఉన్నారు. ప్రైవేట్గా ఫోటో స్టూడియో నిర్వహిస్తూ ఫోటోషూట్స్, కోచింగ్ వంటి మాయ మాటలతో విద్యార్థులపై లైంగిక దాడికి శశికుమార్ పాల్పడుతున్నాడంటూ ఓ బాలిక పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాలికల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు ప్రైవేట్ హాస్టల్కు వెళ్లి విచారించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. తమను లైంగికంగా వేధించారని హాస్టల్లోని 28 మంది బాలికలు ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ గదిలో రాత్రిళ్లు వచ్చి బలవంతం చేసేవాడని వాపోతున్నారు. అలానే వారు నిర్వహిస్తున్న ఎలాంటి అనుమతులు లేవని జిల్లా కలెక్టర్కు నివేదిక ఇచ్చి తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, అసలు దీనికి సంబంధించిన ఆ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అలాగే శశికుమార్ పై ఇటు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అసలు విద్యార్థులు ఏం చెప్తున్నారు సాగర్? ప్రశ్న, ఏలూరులో లైంగిక దాడుల కేసు 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో నమోదైంది. స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ హాస్టల్ కి సంబంధించి సేవా సమితి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రైవేట్ హాస్టల్ నిర్వహిస్తున్నారు. ఈ హాస్టల్లో బాలికలు ప్రైమరీ నుండి హై స్కూల్ వరకు కూడా చదువుతూ ఉంటారు. పక్కనే ఉన్నటువంటి స్కూలు, కాలేజీకి వెళ్ళి వస్తుంటారు. అయితే ఈ హాస్టల్కి ఎటువంటి అనుమతులు లేవని అధికారులు లేచారు. ప్రైవేట్ గా శశికుమార్, ఏలూరుకి చెందిన శశికుమార్ ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. ఇతను తన రెండవ భార్యను ఈ బాలికల హాస్టల్ కి వార్డెన్ గా పెట్టాడు. వార్డెన్ గా పెట్టిన అనంతరం తరచుగా హాస్టల్ కు వెళుతూ బాలికల మీద లైంగికంగా వేధింపు గురి చేయడంతో పాటుగా ఒక బాలికను చేతులు కట్టేసి అత్యాచారం చేశాడంటూ కూడా ఆ బాలిక ఏలూరు 2 టౌన్ పోలీసులను ఆశ్రయించింది. కొద్ది రోజుల క్రితం బాపట్ల తీసుకువెళ్ళాడు. ఒక బాలికను బాపట్ల తీసుకువెళ్ళి అక్కడ కూడా ఆ బాలిక మీద లైంగికంగా వేధించాడంటూ మరో బాలిక కూడా చెప్పింది. సో దీని మీద అధికారులు ప్రత్యేకంగా దృష్టి సాధించారు. ఏలూరు ఎస్పీ తో పాటుగా ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులు అక్కడికి వెళ్ళటం, బాలికలందరితో మాట్లాడడం కూడా జరిగింది. బాలికలు ఏదైతే తమ బాధ ఉంటుందో అదంతా కూడా చెప్పడం జరిగింది. ఫోటోగ్రఫీ నేర్పిస్తానంటూ, అలాగే ఫోటోలు, మోడలింగ్ సంబంధించిన ఫోటోలు తీస్తానంటూ కూడా అతను తమను లోబర్చుకున్నాడంటూ కొంతమంది బాలికలు చెప్పడం కూడా జరిగింది. దీని మీద ఏలూరు డిఎస్పీ ప్రస్తుతం కేసు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మొత్తం ఎంతమంది ఇతను ఈ వేధింపులకు గురి చేశాడు అనే దాని మీద వాళ్ళ దగ్గర ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. మొత్తం బాలికల్లో మొత్తం సుమారుగా ఇప్పటి వరకు అయితే 3 బాలికలు బయటకు వచ్చారు. మరి కొంతమంది కూడా ధైర్యం చెప్పి అసలు ఏం జరిగింది అనే దాని మీద పూర్తి స్థాయిలో పోలీసులు అయితే వారి దగ్గర నుండి సమాచారం సేకరిస్తున్నారు. ఐసిడిఎస్ అధికారులు, ఈ సిడిపిఓ అధికారులు కూడా హాస్టల్ కి చేరుకున్నారు. హాస్టల్ కి ఎటువంటి అనుమతులు లేవు. అసలు ఈ నడపడానికి అనుమతులు లేకుండా ఈ విధంగా హాస్టల్లో నడుపుతున్న వారి మీద కూడా చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు. మరోపక్క దీనికి సంబంధించి ఏదైతే ఈ శశికుమార్ ఉన్నాడో, శశికుమార్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని మనకి సమాచారం అందుతుంది. ఈ రోజు సాయంకాలం లోపు శశికుమార్ ను పట్టుకుంటామని ఏలూరు డిఎస్పీ చెప్తున్నారు. పోక్సో కేసు నమోదు చేసి ఏదైతే చట్టపరంగా అతని మీద చర్యలు తీసుకుంటామని కూడా ఏలూరు 2 టౌన్ పోలీసులు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. ప్రసన్న, థ్యాంక్ యూ సాగర్.